నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. కువైట్ లో 30,292 మంది కువైటీ పురుషులు ఎవరైతే ఉన్నారో కువైటీలు కాని ప్రవాస మహిళలను వివాహం చేసుకున్నారని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో 19,530 మంది కువైటీ మహిళలు విదేశీ పురుషులను వివాహం చేసుకున్నారని చెప్పేసి డిసెంబర్ 2024 చివరి వరకు 2,67,000 మంది కువైటీ మహిళలు వివాహితులుగా ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో విడాకుల రేట్లు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారో అంత తొందరగానే విడిపోతూ ఉన్నారని చెప్పేసి విడాకుల రేట్లు కువైట్ లో రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో కువైట్ లో ఉన్న నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కుటుంబ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి కుటుంబ వ్యవస్థను ఎప్పుడైతే కాపాడగలుగుతామో అప్పుడు మాత్రమే కువైట్ దేశాన్ని నిర్మించుకొని కువైట్ దేశ భవిష్యత్ తరాలైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భవిష్యత్తును అందించగలుగుతామని చెప్పేసి దయచేసి ఎవరైనా సరే కువైట్ లో పెళ్లి చేసుకున్న నూతన వధువరులు ఎవరైతే ఉన్నారో ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి పెళ్లి చేసుకున్న నెలలోపు మనం చూసుకుంటే విడాకులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.